అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రచయిత అలాగే జ్యోతిష్యులు ఇప్పిలి నరసింహ శాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. శుభమ్మ, చెప్పండి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎక్కువ శాతం పెళ్లి అయిన దంపతులు విడిపోవడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. అంటే వీళ్ళు మనందరం ఏమనుకుంటూ ఉంటామంటే వీళ్ళకి అసలు జాతకాల పరంగా సరిగ్గా చూసుకుంటున్నారా లేదా అంటే జాతకం పరంగానే చూసుకుంటున్నారు, కానీ ముఖ్యంగా నక్షత్రం, అబ్బాయిది ఏ నక్షత్రం, అమ్మాయిది ఏ నక్షత్రం, ఎటువంటి నక్షత్రాలు పెళ్లి చేసుకుంటే అంటే ఎటువంటి నక్షత్రం గల వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం కలిసి ఉంటారు, ఎటువంటి వాళ్ళు చేసుకోకపోతే గొడవలు కానీ ఇట్లాంటి చికాకు ఏర్పడతాయి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. సో దాని గురించి ఒకసారి క్లుప్తంగా చెప్పండి. ఎటువంటి జాతకాలు కానీ లేకపోతే నక్షత్రాలు ఉన్న వాళ్ళు చేసుకోవాలి, ఎటువంటి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాలు చెప్పండి గురుగారు. సాధారణంగా జ్యోతిష్ శాస్త్రానికి రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి లగ్నం, ఒకటి చంద్రలగ్నం. చంద్రలగ్నాన్ని గోచారం అంటాం. మామూలుగా లగ్నం అనేది వ్యక్తిగత లగ్నం. వ్యక్తిగత లగ్నంలో కూడా షష్టాష్టకాలని కొన్ని ఉంటాయి. ఒక గ్రహానికి, అంటే ఉదాహరణకి సూర్యభగవానుడు మేషంలో ఉన్నాడు అనుకోండి, వృశ్చికుల్లో మరో గ్రహం ఉన్నట్టయితే అష్టమ స్థానంలో ఆ గ్రహం ఉందని అర్థం. అలాగే 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ మరో గ్రహం ఉంటే షష్టాష్టక దోషాలు అంటారు. ఆ షష్టాష్టక దోషాల్లోని అది జ్యోతిష్ శాస్త్రపరంగా లగ్నాత్మపరంగా వ్యక్తికి సంబంధించింది కాబట్టి ఆ దశ అంతర్దశల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఆ విభాగంలోకి వెళ్తాయి. ఇక గోచారవశాత్తు షష్టాష్టకాలు కూడా తప్పనిసరిగా కూడా మనం చూసి మనం వివాహం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్, అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే చెట్టు మీద కాయ సముద్రంలో ఉప్పు అంటే ఒక మామూలుగా చెప్పాలంటే, మామూలు నాడులో చెప్పాలంటే ఒక అబ్బాయి జీవితం అమ్మ దగ్గర 20, ఆడి దగ్గర 80 అని ఒక పూర్వులు అనేవారు సరదాగా. ఎందుకంటే భార్యాభర్తల సంబంధం 100 ఏళ్ళు కలకాలం ఉండవలసిన జీవితం కాబట్టి అమ్మ దగ్గర 20 సంవత్సరాలే కానీ భార్య దగ్గర 80 సంవత్సరాల జీవితం కూడా తను గడపాల్సిందే. కాబట్టి ఆ వైవాహిక జీవితం బలపడాలంటే కొన్ని రకాల ఎటువంటి సాంప్రదాయాలు వాళ్ళు పాటించని అంత మూఢనమ్మకంగా వెళ్ళిపోతే వాళ్ళకి బుద్ధి కర్మానుసారండి, వాళ్ళతో మనం ఏం చేయలేం. కాబట్టి కొంచెం తెలుసుకొని దాని పరిజ్ఞానం తెలుసుకొని ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవడం అనేది మాత్రం మన సహజ లక్షణం. దానికి పంచాంగాలు అనేవి కూడా కొంతవరకు తోడ్పడతాయి. పెద్దవాళ్ళు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కొంతవరకు తోడ్పడతాయి. అది మామూలుగా చెప్పవలసిన విషయం కూడా కాదు. ఎందుకంటే షష్టాష్టక దోషాలు వైవాహిక జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఉదాహరణకి ఏ రాసుల వారికి ఏ రాసుల వాళ్ళు పనికిరారు అని కూడా ఉంటుంది. అంటే నక్షత్రమే కాకుండా రాసులు కూడా అవే వస్తాయి. కాబట్టి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశికి సంబంధించింది. ఇప్పుడు నక్షత్రాల గురించి చెప్తున్నాను. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం మేషరాశికి సంబంధించింది. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, తర్వాత హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశికి సంబంధించినవి. మేషం నుంచి 6వ స్థానం కన్యారాశి అవుతుంది. కాబట్టి వాళ్ళు ఈ నక్షత్రాల వాళ్ళు ఆ నక్షత్రాల వాళ్ళతో, ఆ నక్షత్రాలు ఈ నక్షత్రాల వాళ్ళతో వివాహం వైవాహిక జీవితం పనికిరాదు. అష్టమ స్థానం కూడా కుజుడు అవుతుంది, వృశ్చికం అవుతుంది. మేషం నుంచి వృశ్చికం 8వ స్థానం అవుతుంది, అది మిత్ర షష్టాష్టకం అవుతుంది. వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవచ్చు. 2 కుజుని తాలూకా క్షేత్రాలు కాబట్టి. అలాగ కుజుని తాలూకా క్షేత్రాలు, శుక్రుని తాలూకా క్షేత్రాలు 2 ఉంటాయి. ఈ తులా వృషభయోర్ భృగు, తులారాశి వాళ్ళకి వృషభ రాశికి పనికిరాదు. 8వ స్థానం అంటే తానుండే రాశి నుంచి పిల్లల రాశి 8 కాకూడదమ్మా. తానుండే రాశి పిల్ల తాలూకా రాశి కానీ 6వ కాకూడదమ్మా. 6వ కాకూడదు, 8వ కాకుండా మాత్రం మిగతావన్నీ కూడా ఆ ప్రకారంగా నక్షత్రాలు చూసుకొని ఆ వివాహం షష్టాష్టక దోషాలు అంటారు వాటికి, అవి తప్పనిసరిగా త్యజించాలి. అందులోని తులకిన్ను వృషభానికి పనికొస్తాయి. ఒకటి శుక్రుడిదే కాబట్టి, అలాగే 2 ఉంటాయి. మేషం 1, వృశ్చికం 1 కుజింతే పనికొస్తాయి. ఆ 2 ఒకటే కాబట్టి అది మిత్ర షష్టాష్టకం అంటారు. మిగతావన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సింటే మిథునానికి, మకరానికి పనికిరాదు. కర్కాటకానికిను ధనస్సుకి పనికిరాదు. కర్కాటకానికిను మళ్ళీ మకరం కూడా పనికిరాదు, అష్టమం అవుతుంది. ఈ ప్రకారం మనం లెక్కేసుకుంటే అలాగే 6వ స్థానం 8వ స్థానాన్ని తప్పనిసరిగా కూడా వివాహ విషయంలో ఆ నక్షత్రాలు గలవాళ్ళు ఆ రాశిలో ఉన్నప్పుడు, ఆ నక్షత్రాలు గలవాళ్ళు ఆ పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆ రాశిలో ఉన్నప్పుడు, వాళ్ళ నక్షత్రాలు 8వ రాశిలో కానీ 6వ రాశిలో కానీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ నక్షత్ర వివాహాలు మాత్రం చేసుకోకుండా మనం దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ చేసుకోవాల్సిన పరిస్థితే అనుకుందాం, అవును, అలాంటి అప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? మరి ఇక్కడ పరిహారాలు అంటే అది పరిహారాలు అనేవి కూడా ఎక్కడ లేదమ్మా, మనం అవాయిడ్ చేయడమే. పరిహారాలు ఎలాగుంటాయంటే మానసిక విశ్లేషణ, మనకు కాంప్రమైజ్. బాగుంది అనడానికి స్టాంపు, పర్వాలేదు అనడానికి కాంప్రమైజ్. మనం అనుకూలించుకోవడం. బాగుంది అనడానికి పర్వాలేదు అనడానికి తేడా ఉంది కదా.
అది ఏంటంటే మనం ఒప్పుకున్నాం, పర్వాలేదు ఈ భగవంతుడే ఉన్నాడు అని చెప్పేసి మనం నిర్ణయించుకోవడం. అదే బాగుందంటే స్టాంపు. కాబట్టి ముందు మనం విసర్జించడమే మంచిది. పరిహారాల జోలికి వెళ్ళకూడదు. పరిహారాల జోలికి వెళ్ళినా అది ఒక వివాహ వ్యవస్థలో పరిహారాలు అనేవి మనం అంతటి నిష్ణాతులం కావు, అంతటి మునులం కావు, అంత తపస్సారులం కావు. ఇప్పుడు అదే కదా పరిహారాలు, ఏ జాతకంలో కూడా ఏ దానికి కూడా పరిహారాలు లేవు అని మాత్రం చెప్పచ్చు. ఒక వరాహమీయుడు మాత్రం ఒక సబ్జెక్టులోనే రాసేటమాట ఒక విషయంలో, ఎందుకంటే జపదాన హోమాది కార్యక్రమాలు చేసి మానవుడు తరించగలడు అని. అదే ఇంత బ్రాహ్మణులకి ఇంత ఉపాధి పెడుతున్నదేమో పరిహారాలు చెప్పి ఏదో మానసికమైన ఈశ్వరాభిషేకం చేయించు, సర్ప పూజ చేయించు, లేకపోతే బంధువుగా అంతర్దశ పూజ చేయించు అని చెప్పడం వల్ల వాళ్ళ మానసికంగా ఈ పూజ చేసినందువల్ల మేము బాగుంటాం అనేటువంటి కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉంటారు. కాబట్టి అది పరిహారంగా ఉపయోగపడుతుందే తప్ప పరిహారం కాదు. అదే మరి ఇప్పటికే ఎవరైనా అలాగని పెళ్లి చేసుకుని ఉంటే అంటే వాళ్ళ వైవాహిక జీవితంలోనే చికాకులు వస్తాయా, లేకపోతే విడిపోయే సందర్భాలు ఏర్పడతాయా గురువుగారు దీనివల్ల? అంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు భయపడతారు కదా, అరే మేము మరి ఈ నక్షత్రానికి చెందిన వాళ్ళం, మేము ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అంటే భవిష్యత్తులో మేము కలిసి ఉండమా అన్న భయం కూడా మొదలవుతుంది కొంచెం. ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళు ఏంటవుతుందంటే దీనికి అందుకే చక్కని ప్రశ్న ఇది ఖచ్చితమైన ప్రశ్న, ఖచ్చితంగా బాగా అడిగారు అమలు. ఎందుకంటే ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళకి ఇది కేవలం 10% మాత్రమే గోచార ఫలితానికి మనము వివాహానికి ముందు తెలుసుకోవాల్సిన విషయం. జాతక చక్రంలో బలం బాగుంటే అంతర్దశ ప్రభావం అప్పటికి వివాహ వ్యవస్థలోనే వివాహపు కాలాంతర్దశలోనే వస్తాయి. ఆ అంతర్దశలోనే ఇస్తారు, ఈ సమయంలో మీకు వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు గురుస్థితి కూడా చాలా బాగుందని. దీని పరిస్థితి ఏంటంటే గోచార గురు సంచార కాలంలో గురుని తోలకు దృష్టి పడినా, అంతర్దశ బాగున్నా, వాళ్ళ వ్యక్తిగత జీవితం దివ్యంగా లాగుతున్నా ఇవి పనిచేయవు. పనిచేయమంటే ఏమిటవుతుంది, వైవాహిక జీవితంలో వాళ్ళ స్పర్ధలు తప్పవు, కాంప్రమైజ్ అవుతారు, స్తబ్దుగా ఉండిపోతారు. ఒక పెద్ద ఉన్నతమైనటువంటి కుటుంబం ఉంది, మన త్వరగా గుట్టి ఇప్పుడు బయట పెట్టుకోవడం మంచిది, ఎన్నాళ్ళు భార్యాభర్తలుగా మేము వెలుగాం, ఇప్పుడు మన ఈ దోషాలను పట్టించుకోవడం ఏమిటి, హాయిగా పిల్లాపాపలతో కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పరిహారం అక్కడ లేకుండా మానసికమైన విశ్లేషణతో జాతక బలం బాగున్న వాళ్ళకి ఈ పరిహారాలు ఈ తాలూకా ఇబ్బందులు అంతగా పనిచేయవు. కాబట్టి ఇది మనసుకి కొంచెం స్ట్రెంగ్త్ని ఇస్తాయి. వాళ్ళు ఎంతో కాలంగా జీవిస్తున్నారు, చక్కగా వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు చేసేటువంటి స్థితికి వచ్చారు. వైవాహిక జీవితం 30-40 సంవత్సరాలు అనిపించిన వాళ్ళు కూడా నేను రాసిన జాతకాల్లో కూడా ఉన్నాయి. తప్పకుండా అది కాదు, కేవలం ఏంటంటే ముందు జాగ్రత్త చేయగా పెద్దవాళ్ళు ఏంటన్నారంటే ఈ నక్షత్రాలకు వస్తున్నప్పుడు గొడవలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అయితే దీనికి చిన్న తేడా కూడా ఉంది. పూర్వం మనుషులకి ఇప్పుడు మనుషులకి తేడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు వైవాహిక జీవితాల్లో కొంచెం ఒత్తిడులు ఎక్కువ ఉన్నాయి, ఆశలు ఎక్కువ ఉన్నాయి, ఆ తర్వాత అపనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు వివాహ వ్యవస్థలను మాత్రం తప్పనిసరిగా చూసుకోవాల్సింది. ఎందుకంటే 3 సంవత్సరాలు ఒక వైవాహిక జీవితం అనుభవించిన వాళ్ళు నాకు కొంచెం మృగ్యం అయిపోయారు మనుషులు. కనీసం 5 సంవత్సరాలైనా సరే ఒక ఆడపిల్లకి వివాహం చేసుకొని 5 సంవత్సరాల పాటు వాళ్ళ కాలం గడిపారంటే మాత్రం, వైవాహిక దంపతులుగా గడిపారంటే మాత్రం అది కొంచెం అసంభవంగా కనిపిస్తున్నది. అంత స్పీడ్ యుగం అయిపోయింది ఇది. కాబట్టి ఇప్పటి రోజుల్లో మాత్రం ఇవి తప్పనిసరిగా పాటించవలసిన విషయం. కాకపోతే దీనికి ఒక ధర్మం ఉంది. వివాహ మంత్రాల్లో కూడా మంచి పద్ధతి రాశారు. అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ్యి ఇదామీం తవ దాస్యామి దత్తా స్నేహేన పాలితామని వివాహ మంత్రాల్లో బోల్డని ధర్మాలు ఉన్నాయి. ఆ తండ్రి ఎంతో అల్లరముద్దుగా పెంచాను, నీ చేతిలో మహావిష్ణు స్వరూపుడిగా నీ కాళ్ళు కడిగి నాకు కన్యాదానం చేస్తున్నాను, అమ్మాయిని నువ్వు ఒక స్నేహంగా చూసుకొని మీ ఇంటికి వంశాభివృద్ధి కోసం నా పిల్లని ఇస్తున్నాను కాబట్టి ఆ గౌరవంగా చూసి పుత్రపౌత్రాభివృద్ధిని పొంది మమ్మల్ని ఆశీర్వదింపు చేయనాయన అంటాడు. అన్ని దానాల్లో కల్లా కన్యాదానం గొప్పదని పెద్దవాళ్ళు అంటారు. కాబట్టి ఆ ధర్మాలన్నీ కొంచెం తెలుసుకోవడం అనేది మాత్రం మన అవసరం. అలా ఉన్నవాళ్ళు కూడా మంచి వైవాహిక జీవితంలో చాలామంది బాగుండాలి. కాబట్టి ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సంస్కారం ఆలోచించి ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుంది కాబట్టి ఈ అమ్మాయి బాగుంది, చదువుకుంది, ఉన్నతంగా ఉంది, మంచి స్టేటస్ ఉంది, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి కుటుంబం కలవాళ్ళు మంచి బాగున్నారని అవగాహన చేసుకొని ఈ దోషాలు ఏవి వాడవు వ్యక్తిగతంగా స్థిరం అయిపోయి నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్న వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు బాగుంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా భూతత్వంలో చూసిన వాళ్ళకి మాత్రం ఈ దోషాలు తప్పనిసరిగా వాళ్ళకి కీచురాటలు తప్పవు. తర్వాత మరొక విధంగా ఆలోచిస్తే భార్యాభర్తలు ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేసేటువంటి రోజులు వచ్చాయి. ఈ సమయంలోని పుత్రపుత్రిగా సంతాన విషయంలో కొంచెం లేట్ అవుతుంది సహజంగా, అది సహజంగా అవుతుంది. ఆ వైవాహిక పుత్రపుత్రిగా సంతానం ఎప్పుడైతే ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వాళ్ళే వద్దనుకొని 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్యాప్ కూడా ఇచ్చుకుంటున్నారు వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి. ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా మన మూర్ఖత్వమే. ఎందుకంటే భగవంతుని తాలూకా చర్యకి మనం అనర్థం చేసినట్టే. అది ఏంటంటే కొన్ని అనర్థాలు వస్తాయి. అనర్థాలు వచ్చినప్పుడు ఈ జాతకం తోలకు మీరు షష్టాష్టకాలు చేసేటువంటి ధీమ కూడా వాళ్ళకి రాకూడదు. స్వయంకృతాపరాధం చేసి భగవంతుని భారం వేయడం ఏంటి?
మనలో మనకు విజ్ఞానం మనకు పనిచేసినంత వరకు ఏ భగవంతుడు కూడా మన సవ్యంగానే చూస్తాడు. ఏమీ అనకూడదు. మనం ఏంటంటే వాస్తు దోషాలని చెప్పేసి ఎన్నో ఇళ్ళు పడగొట్టేస్తున్నారు. మరి పూరిపాకల్లో ఉన్న వాళ్ళు చక్కగా అందరు చక్కగా అన్ని రకాల భోగాలు అనిపిస్తూనే ఉన్నారు. పెంకుటిల్లో ఉన్న వాళ్ళు అన్ని భోగాలు అనిపిస్తున్నారు. వాళ్ళకి ఏం ఈశాన్యాలు ఉన్నాయి, ఏం ఆగ్నేయాలు ఉన్నాయి, ఏం ఉద్యమంగా ఉంది, మనస్సేనమ్మా ప్రధానం. కాబట్టి ఒక సంస్కృతి సాంప్రదాయం మనం తెలుసుకునే ముందర ఆ నక్షత్రానికి అవాయిడ్ చేయకుండా వాళ్ళు తప్పనిసరిగా వైవాహిక జీవితానికి మాత్రం చెట్టు మీద కాయ సముద్రంలో ఉప్పు, సముద్రంలో ఉప్పు అన్నాం కాబట్టి ఒక ఆడపిల్లకి జీవితాన్ని ఇవ్వాలి. రేపు పొద్దున మనము అంతే, మన పిల్లలు పుట్టినప్పుడు మనం ఆ తల్లిదండ్రులుగా మనం ఆలోచిస్తాం అనేటువంటి దృక్పథంతో ఉన్నవాళ్ళు తప్పకుండా సన్మార్గంలో ప్రయాణం చేస్తారు. కాబట్టి ఈ నక్షత్రాలు వీటికి అడ్డవు. ఇకపోతే గురుకు షట్క దోషం అంటారు. ఇప్పుడు ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నారంటే అష్టముకుజుడు ఉంటే పెళ్లి చేయడానికి ఇష్టపడకపోతే ఆడపిల్లకి అన్ని ఆడపిల్లకే వర్తిస్తాయా, మగవాళ్ళకి వర్తించవా? అది జ్యోతిష్ శాస్త్రంలో అక్కడ చెప్పలేదు. మగవాళ్ళకి వర్తిస్తాయి. ఏ ఆడపిల్ల చెప్పదు ఆ విషయం. అష్టముకుజుడు ఉన్నాడు పిల్లడికి అష్టముకుజుడు ఉన్నాడు నాకు వివాహం వద్దని ఏ ఆడపిల్ల చెప్పదు. ఈ ఆడపిల్ల విషయంలో మగవాడే చెప్తున్నాడు. ఇప్పుడు వరుడే చెప్తున్నాడు ఆ పిల్లకి అష్టముకుజుడు ఉన్నాడు. లేదంటే ఆ ప్రభావం ఎక్కువ ఆడపిల్లకి ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆడపిల్లకి ఎలాగో ఒక్క విషయం అమ్మ, 100 తప్పులు చేసినా 100 ఒక్క దగ్గర కొన్ని ధర్మాలు ఉన్నాయి. ప్రాణవిత్త మానభంగమునందు అబద్ధం ఆడినా పాపం లేదని. ప్రాణం పోతుంది, అప్పుడు అబద్ధం ఆడాలి. డబ్బులు పోతాయి, అప్పుడు అబద్ధం ఆడాలి. మానభంగం అవుతుంది, అప్పుడు అబద్ధాలు ఆడాలి. ఈ ప్రకారం ప్రాణవిత్త మానభంగమునందు అబద్ధాలు ఆడుకోవచ్చు. 100 తప్పులు 100 అబద్ధాలు ఆడినా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయమని శాస్త్రం ఉంది. తప్పు లేని జ్యోతిష్యం జాతకం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని కాదు, శాస్త్రపరంగా ఉండేటువంటి ధర్మాలు కూడా ఉన్నాయి. మనిషిని సంస్కారవంతంగా నిలబడి ఎప్పుడైతే తన మనస్సుకు నచ్చాడో ఆ అమ్మాయి తలక ఓపెన్ హార్ట్ కూడా తెలుసుకొని ఆ అమ్మాయి తలక కొంచెం మాట్లాడి, ఈ నా తాలూకా లైఫ్ ఇది, నా జీవితం ఇది, కాబట్టి నా తాలూకా భాగస్వామ్యంలో నువ్వు వస్తావా లేదా అని కనుక్కున్నా పర్వాలేదు. ఆ ప్రకారం వైవాహిక జీవితాలకు ఉన్నట్టు చక్కగా హ్యాపీగా జీవిస్తుంటే వాళ్ళకి తల్లిదండ్రులకి సుఖం ఉంటుంది. వీళ్ళు పిల్లలు ఈ తల్లిదండ్రులకు సుఖపడతారు, ఆ తల్లిదండ్రులు సుఖపడతారు, వాళ్ళు సుఖపడతారు. కాబట్టి అటువంటి అవగాహన మాత్రం ఉండాలి. ఇది మూఢనమ్మకం మాత్రం కాదు, ఈ శాస్త్రమే. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే వాళ్ళ దృష్టికి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఇలా నక్షత్రాలు పడవు, ఈ కుడి దోషం ఉంది అని ఆడపిల్లలకు కానీ మగపిల్లలు కానీ ముందు చెప్పకూడదు. పెద్దవాళ్ళే ముందు గణనం చేసుకోవాలి. ఏవైనా చిన్న ఉన్నట్టయితే మాత్రం వాళ్ళు సవరించుకోవాలి, వాళ్ళకి ఏదో చెప్పి వివాహాలు చేయాలి. వివాహం చేయడమే ప్రాధాన్యత పెట్టుకోవాలి. కాకపోతే ఈ దోషాలు గురుకు షట్క దోషం అంటారు. 6వ స్థానంలో శుక్రుడు. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు గురించి చెప్పాలి. వివాహ స్థానానికి శుక్రుడు చాలా ప్రాధాన్యత గలవాడు. ప్రతి ఒక్క పిల్లకి, ఆడపిల్లకి కూడా శుక్ర స్థితి చాలా బాగుండాలి. శుక్రుడు కళాకారుడు, శుభ్రత గలవాడు, మంచి తేజస్సు గలవాడు, మంచి పరిజ్ఞానం గలవాడు, సాంస్కృతిక పరిజ్ఞానం, గొప్ప మూర్తి. శుక్ర శుభగ్రహ శ్రీమాన్ వర్షకృతు వర్షవిఘ్నకృతు తేజోనిసి జ్ఞానదేయో యోగి యోగ విధాంవర అని ఒక శాస్త్రం ఉంది. అన్నిటికీ దండం పెట్టారు శుక్రుడికి, దేవతలే దండం పెట్టారు. అంత మంచి కళాకారుడు. కాబట్టి ప్రతి చర్య కళాత్మకంగా ఉండాలి. ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, వ్యక్తిగతంగా తనకు పరిశుభ్రంగా ఉండాలి, సమాజాన్ని గౌరవించాలి. అతని ఇల్లు చూడు ఇల్లాలను చూడు అన్నట్టుగా ప్రతి ఇల్లు ఉండాలి. ఈ కళలన్నీ శుక్రుడి వల్ల వస్తాయి. ఆ శుక్రుడు వృక్షక్క 6వ స్థానంలో శుక్రుడు కానీ ఉన్నట్టయితే కొన్ని దాని మీద గురుదృష్టి కానీ ఇంకొక శత్రుక్షేత్రాలు మిత్రక్షేత్రాలు అవన్నీ పెద్ద వేరు. అవి అసలు 6వ స్థానంలో శుక్రుడు ఉన్నంత మాత్రాన కొన్ని అనాచారాలు వస్తాయని కూడా అనుకోలేం. దానికి రెమెడీలు ఉన్నాయి. దానికి గురుదృష్టి, శుక్రదృష్టి, ఆ తర్వాత మామూలుగా ఇంకా శత్రుక్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి, ఇవన్నీ పాపార్గుణం శుభార్గుణం బోర్డని వ్యవహారం ఉన్నాయి. అప్పుడు ఆ శుక్రుడిని మనం ఏ స్థితిలో ఉండాలని ఆలోచించుకోగలిగితే అందరూ కూడా బాగుంటారు. కానీ ముందుగా ఏంటంటే వైవాహిక జీవితం అనిపించినప్పుడు 3 సంవత్సరాల పాటు ఇల్లు బాగా నీట్గా ఉంచుకోవాలమ్మా. అది గుర్తుంచుకోవాలి. ఒక 3 years మాత్రం వాళ్ళకి వివాహం అయిన కొత్త దంపతులు చాలా పరిసరాల్లోని చాలా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోగలిగితే ఆ జీవితం అలా కొనసాగుతుంది వాళ్ళకి. దాన్ని గురుకు షట్క దోషం అంటారు. శుక్రుడు కూడా ఏం చేయలేడు ఈ అమ్మాయిని చూసి. దైవభక్తి కలిగి ఉండడం, ప్రాతకాలంలో లేవడం, ఏదో సుతిరిపోతున్న వాతావరణంలో కొన్ని చర్యలు చేస్తూ ఉండడం, ఇంటిని కలకలలాడుతూ ఉంచడం, వైవాహిక జీవితంలో భర్తకు ప్రేమించడం, తాను ప్రేమింపబడడం, ఈ ప్రకారం లక్షణాలతో కొన్ని జాగ్రత్తగా పెద్దవాళ్ళు చెప్పి మనగలిగినప్పుడు ఏ దోషాలు లేవు. ఆ బురుగు షట్క దోషం అలాగుంటుంది. షష్ఠ శుక్రుడు. దానికి ముందే మేమేం చేస్తామంటే మా ఇంటికి వస్తారు, ఈ పిల్లకి సంబంధాలు చూడాలనుకుంటున్నాం, మా పాపకి ఈ వైవాహిక జీవితంలో చూడండి గురుగా అంటే ఇలా ఉన్నది బాబు పర్వాలేదు. మేమేం చేస్తామంటే ఇవన్నీ చూడం. చంద్రాష్టమంచ ధరణీసుత సప్తమంచ రాహుర్నవంచ కేతు ద్వితీయ భృగు షట్క అర్కస్థ పంచ బుధాశ్చతుర్థ శని జన్మ అని చెప్పి గురు తృతీయ అని ఉంటుంది. ఇవి ఆ స్థానాల్లో ఉన్నప్పుడు బాలారిష్ట దోషం ఉంటుంది.
అది చిన్నపిల్లలప్పుడు జాతక చక్రంలో అది వర్తిస్తుంది, గోచారంలో వర్తించదు. ఈ 6వ స్థానంలో శుక్రుడు ఉన్న అష్టమచంద్ర దోషం మాత్రం చూస్తాం. అంటే ఆ నక్షత్రానికి ఈ నక్షత్రం అష్టమ స్థానంలో ఉండకూడదు. తర్వాత ఏంటంటే ఇవి చూసి అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు లేకుండా చూసి 3, 6, 11లోని ఏ గ్రహం ఉన్నా పాపగ్రహాలు అంటే సూర్య భగవానుడు, ఆ తర్వాత ఏమో రాహువు, కేతువు, శని, కుజుడు, ఇవి 3, 6, 11 ఆ లగ్నానికి, వివాహపు లగ్నానికి 3, 6, 11లోని పాపగ్రహాలు ఉన్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది అని మేము ముహూర్తం నిర్ణయించిస్తాం. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోం. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించుకొని అందరూ కూడా ఒక ఆడపిల్లకి జీవితాన్ని ఇవ్వడం మాత్రం చాలా సంతోషదాయకం. కాబట్టి ఎవరు దీని విషయంలో షష్టాష్టక దోషాలు కానీ, తర్వాత ఏమో భృగుషట్క దోషం కానీ, అష్టమచంద్ర దోషం కానీ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వాళ్ళు ఇస్తారు. కాబట్టి ముహూర్తం కడతారు. కాబట్టి మీ వైవాహిక జీవితంలో 3 సంవత్సరాల పాటు ఒక ఆడపిల్లకి మాత్రం చక్కగా హ్యాపీగా ఉండేటట్టుగా మీ తల్లిదండ్రులు మాత్రం ముందు ట్రైనింగ్ ఇచ్చి వివాహం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఈ ఛానల్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నాను నేను. తప్పకుండా గురుగారు. ఇప్పటి వరకు ప్రజలకి ఏదైతే అపనమ్మకాలు ఉన్నాయో మీరు చెప్పినట్టు ఆడవారి పట్ల ఏదైతే ఉన్నాయో, అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా నక్షత్రం గురించి, ఎటువంటి నక్షత్రం వాళ్ళు చేసుకుంటే మంచిది, ఎటువంటి నక్షత్రం వాళ్ళు చేసుకుంటే మంచిది కాదు, అలాగే పరిహారాల గురించి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యో మేము చేసుకున్నాం ఇప్పుడు పరిహారాలు మాకు కావాలి అని చెప్తూ ఉంటారు కదా. సో దానికి కూడా ఏంటంటే మీరు అన్నట్టు కాంప్రమైజ్ అవ్వడం అది మెయిన్, చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. సో డెఫినెట్గా ప్రేక్షకులు దీని గురించి అర్థం చేసుకుంటారు అండ్ మీరన్న మాటలు కూడా వాళ్ళు తీసుకుంటారనేది తప్పకుండా అనుకుంటారు. మరొక విషయం అమ్మా, ఇప్పుడు దానికే కాకుండా ఎన్ని చెప్తున్నారంటే కాలసర్పదోషం. కాలసర్పదోషం అంటే రాహువుకి కేతువుకి మధ్యన గ్రహాలు లగ్నం కూడా పడిపోతుంటుంది. అవి పనికిరాని జాతకాలు కావు, వాళ్ళు కూడా దివ్యంగానే బతుకుతున్నారు. కాలసర్పదోషం, ద్విద్వాదశాలు, పాపార్గణం, శుభార్గణం, ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఇవన్నీ బోల్డ్ అని వస్తాయి. అన్నీ మనం ఎంచలేము. కాబట్టి సంక్షిప్తంగా ఈ ప్రకారం చేసుకుని ఇందాక చేసిన విజ్ఞప్తి మళ్ళీ చేస్తున్నాను. ఇవన్నీ వదిలేయండి. మనం అమ్మాయి తాలూకా నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి ప్రాథమికంగా పడుతుందో లేదన్న మాత్రం మీరు చూడండి. తప్పనిసరిగా ఏవైనా ఉన్నట్టయితే మాత్రం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఇంకా తప్పనిసరిగా అయితే మాత్రం వివాహం చేసుకోండి. వివాహం చేసుకున్న కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ భార్యాభర్తలుగా ఒక కుటుంబాన్ని నిలబెట్టమని నేను వేడుకుంటున్నాను. చాలా సంతోషం. అయితే ఇప్పటి వరకు గురువుగారు చెప్పిన ప్రతిదీ కూడా విన్నారు కదా. ఇంకా మీకు ఎటువంటివి అంటే వైవాహిక జీవితంలోని ఆల్రెడీ గురువుగారు చెప్పినట్టు నక్షత్రం పరంగా కావచ్చు, లేకపోతే రాసుల పరంగా కావచ్చు, మేము ఇది ఈ విధంగా చేసుకున్నాము, ఈ డిఫరెంట్ రాసుల వారు నక్షత్రం వల్ల మేము చేసుకున్నాము, ఇంకా ఎలా ఉండాలి ఏంటి అనే సందేహాలు కానీ మీకు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. డెఫినెట్గా గురువుగారు మీకు సమాధానం అయితే ఇస్తారు. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.